హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో పాల తాలికలు స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్లోకి హాఫ్ కప్ వాటర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. మనం ఎంతైతే వాటర్ తీసుకుంటున్నామో సేమ్ అదే క్వాంటిటీతో బియ్యం పిండిని తీసుకోవాలి. నెయ్యి కరిగాక హాఫ్ కప్ బియ్యం పిండి వేస్తున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్ స్టోర్లో నుంచి తెచ్చిన బియ్యం పిండిని వాడుతున్నాను. ఇలా కాకుండా బియ్యం నానబెట్టి పట్టించిన పిండిని కూడా తీసుకోవచ్చండి. ఉంటలు లేకుండా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, 1 కప్పు వాటర్ వేసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. చల్లారిన బియ్యం పిండిని తీసుకొని ఇలా చక్కగా ఒత్తుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని తీసుకొని నీళ్ళలో కలుపుకుందాం. ఇలా కలుపుకొని దీన్ని పాలలో వేస్తే మనకి పాయసం అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను తాలికల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మరీ లావుగా కాకుండా ఇలా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఉండ్రాళ్ళను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. తాలికలు ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అలాగే ఉండ్రాళ్ళు కావాలంటే మీరు చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్షను తీసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ బెల్లంని పిండి ఉడికించేటప్పుడు వేసుకుంటే తాలికలు కూడా స్వీట్గా ఉంటాయి. ఇలా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్లో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను. 1 కప్ బియ్యం పిండికి 1 లీటర్ పాలు పడుతుంది. ఇక్కడ నేను హాఫ్ కప్ చేస్తున్నా కాబట్టి హాఫ్ లీటర్ తీసుకున్నానండి. ఇంకో బౌల్లో హాఫ్ కప్ బెల్లం, హాఫ్ కప్ వాటర్ వేసి బెల్లం కరిగించుకుందాం. ఈ స్వీట్కి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉడుకుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి కలుపుకోవాలి. అలాగే ఉండ్రాళ్ళు మరియు తాలికల్ని వేయాలి. తాలికల్ని చాలా నెమ్మదిగా వేయండి, లేకుంటే తాలికలు అనేవి విరిగిపోతాయి. ఒక్కసారి మెల్లిగా కలుపుకొని వదిలేయాలండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి మిశ్రమంని కలుపుకుందాం. ఇలా చేయడం వల్ల పాయసం అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. బెల్లం యాడ్ చేశాక చాలా లో ఫ్లేమ్లో మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చుకుందాం. లాస్ట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతుంది. ఎంతో రుచికరమైన పాల తాలికల స్వీట్ రెడీ అయిపోయింది. దీనిని వేడిగా కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.